ఇట్లా ఐలయ్య గారిని మంత్రి పదవిలో చూసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు నేను క్యాబినెట్ ర్యాంకే, విప్ అంటే ఆల్రెడీ క్యాబినెట్ విప్పే కానీ మీరు బీసీకి కావాల్సిన ఒక మంత్రి పదవి మీరు ముందే అడుగుతారని మీకు విప్ ఇచ్చి కాంప్రమైజ్ చేశారని అనుకోవచ్చా? ఉండదమ్మా. అంటే మీరే కాంప్రమైజ్ అయ్యారా? మంత్రివర్గము సెకండ్ విడత కాక ముందుకే మా నలుగురికి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి విప్ ఇచ్చిండు. విప్ అంటే ఆల్రెడీ క్యాబినెట్. భవిష్యత్తులో కూడా మాకు న్యాయం జరుగుతుంది, మా పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ ఒక విప్ పొజిషన్ ఉన్న, క్యాబినెట్ పొజిషన్ ఉన్నా, భవిష్యత్తులో మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు ఆలోచన చేస్తారు. రాదని ఎట్లా అనుకుంటాం? అంటే మీరు కాంప్రమైజ్ అయినారేమో అనిపిస్తుంది. కాంప్రమైజ్ అని ఇప్పుడున్న పదవితోటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా. ఇది మంత్రి పదవి కదా తల్లి, ఇంతకన్నా మంత్రి పదవి ఏముంటుంది? ఇంకా ముఖ్యమంత్రి 200 కోట్లతోటి, మా మంత్రులు 200 కోట్లతోటి మా ఆలేరుని అభివృద్ధి చేస్తుంటే ఇంకే మంత్రి పదవి? ఆలేరు అభివృద్ధి నాకు ముఖ్యం, మంత్రి ముఖ్యం కాదు, ఆలేరు అభివృద్ధి ముఖ్యం. కాకపోతే మా గొల్ల కుర్మలకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉండాలి, మా కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి, మా వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి, మా అధిష్టానానికి, మా కులం తరఫున నేను కూడా చెప్పడం జరిగింది.